सैयारा ना फेल ఉన్నాయి इधर से पप्पी खाली घटिया ఎన్ని కష్టాలు పడ్డారు అప్పుడు మన హిందూ సమాజం అనేది ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి. చాలా బాగుంది, ఆయన వల్లే సినిమా నడుస్తుంది. రావాలి 1000 కాదు 1500 కోట్లు రావాలని పార్టీ కోసం వెయిట్ చేయాలి ఇంకా అంతే. ఫస్ట్ హాఫ్ నాట్ బ్యాడ్, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అండ్ కట్ బాగుంది. ఆడుతుంది మరి రికార్డులు అంటే ఎలా గ్యాప్ ఇది ఫీల్ అన్న, ఈ మూవీ ఫీల్ అసలు ఛాన్స్ లేదు. నెక్స్ట్ లెవెల్ యాక్షన్, అరాచకం. హైలైట్స్ ఏంటంటే అండ్ వెల్ బ్యాలెన్స్డ్ స్టోరీ లైన్, అందరినీ కలుపుకుంటూ వెళ్ళాడు. తన క్లైమాక్స్ ఎక్సలెంట్ అసలు. లాస్ట్ 30 minutes మీరు అసలు ఎలక్షన్స్ అవి కాదు, ఎక్సలెంట్ మూవీ. అంటే ఒక పవన్ కళ్యాణ్ ని అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి ఎలా ఉండవు అలా ఏజ్ కనబడుతుంది. అండ్ థ్యాంక్ యూ. చదువు దాని గురించి పట్టించుకోకర్లేదు, మిగిలిందంతా బాగుంది నిజంగా. విఎఫ్ఎక్స్ దగ్గర పోతుందేమో కానీ మిగిలిందంతా సూపర్ సినిమా. పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్ విత్ దిస్ మూవీ అన్న. నిజంగా దీంతో స్టార్ట్ చేశాడు, ఓజీతో ఎండ్ చేస్తాడు ఈజీగా. నేషనల్ సెలబ్రిటీ ఎవరన్నా ఆ పాత్రను మోసించకు, ఆ పాత్రలో ఎవరన్నా ఉంటే కనుక కొంచెం రైట్ పెరిగేది అనిపించింది. పవన్ కళ్యాణ్ వైపు నుంచి మాత్రం దేర్ ఇస్ నో మిస్టేక్ అండి. చాలా బాగా చేస్తాడు, అద్భుతంగా. అద్భుతం అండి, సేమ్ ఖుషిలాగే ఆయన. అంటే ఆయన మనం అర్థం చేసుకోవాలి కదా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అంత సమయం ఇవ్వడం కూడా చాలా కష్టం కదా. ఖుషితో కంపేర్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ.